ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష స్వామి తమరు కరుణించి ఒక్క కేసు పట్టించండి స్వామి. పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చవయ్యం ఉతామృతత్వశేషానః యదన్నేన రామ రామ హరే 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 కృష్ణ 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 హరే హరే. జర్నలిస్ట్ కాంతారావును ఒక కొయ్యకాల వాడి చేత చంపించారు. మనం ఇప్పుడు ఆ కొయ్యకాల హంతకుడిని పట్టుకోవాలి. హరే రామ 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 హరే హరే హే భగవాన్, ఇప్పుడు అడిగాను లేదో వెంటనే వరవిచ్చావా తండ్రి? ఈ హంతకుడిని పట్టుకుంటా. రామ ఏయ్, 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 రామ హరే ఆగ్రా, ఏయ్. రా, నిన్ను రానకపోతే అయ్యా స్వామి మహాప్రభు అని పిలుస్తారనుకున్నావా? ఏరా భక్తుడు యాక్షన్ వేసావా? గడ్డం బాగుందిరా. అరే ఎన్ని హత్యలు చేస్తుంటారు నువ్వు ఇప్పటికి? 4 హత్యలు చేశాను నాయన. కామ క్రోధాల్ని మదమాశ్చర్యాల్ని. అందులో జర్నలిస్ట్ కాంతారావు కూడా ఉన్నాడా? నవ్వేంట్రా, నవ్వేంటి? చంపుతాను, సమాధానం చెప్పు. రావు సంగతి తెలియదు కాని కాంత మాత్రం కామంతోటే చచ్చిపోయింది నాయన. అలాగా బాబు, ఫిలసాఫికల్ టచ్ ఇవ్వకరే. నీ గుండు చిత్త కొడతాను, చంపుతా నిన్ను, చంపుతా. రామా 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 రామాని డ్రామా ఆడుతున్నావా? లాఠీతో కొట్టానంటే కోమలో గడిపోతావనే. నేను హంతకుడిని కాదు నాయన, సర్వసంగ పరిత్యాగిని రామ భక్తుణ్ణి. రేయ్, నీ వేదాంతం మాటలు చెప్పి నన్ను నమ్మించలేవురా. గవర్రాజు అంటే మోస్ట్ పవర్ఫుల్ రా. నువ్వు పరమ హంతకుడు రా. నీ చెక్కకాలు చంపేస్తాను నిన్ను. లక్ష్మణ జానకి. ఇంకెక్కడ జానకిరా? జానకి భర్తని పొట్టలు పెట్టుకున్నావు కదరా. నిన్ను నేను అమ్మా అన్నపూర్ణమ్మ తల్లి, ఈయన నన్ను హంతకుండని కొట్టి చంపేస్తున్నాడమ్మా. ఏమయ్యా, నీకేమైనా బుద్ధుందా? పరమ సాధువుని పట్టుకుని చెదగబాస్తావా? ఈయన మా కుటుంబానికి 20 సంవత్సరాల నుంచి తెలుసు. అది కాదమ్మా వీడు. చాలే ఊరుకో. నిన్ను అబ్బాయితో చెప్పి ఏం చేస్తానో చూడు. అమ్మ వద్దు తల్లి, నీకు దండం పెడతానమ్మా, నన్ను క్షమించు బాబు. పర్వాలేదు నాయన, రామభక్తులకి ఇది మామూలే. రామదాసంతరి వాడికే కొరడా దెబ్బలు తప్పలేదు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఇంకో కొయ్యకాలను జోలికెళ్ళను. వస్తానమ్మా. ప్రమోషన్ మాట దేవుడు ఎరుగు, ఉన్న ఉద్యోగం పోయేది. ఏ గోరు సంచి, ఏంటా దొంగ చూపులో ఇలారా, ఇలారా. కమాన్. ఎవరు నువ్వు? ఎలక్ట్రీషియన్ అండి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏసీపీ గారు జీప్ హెడ్ లైట్స్ పనిచేయకపోతే రిపేర్ చేయడానికి వచ్చానండి. ఆహా, సంచిలో ఏమున్నాయి? రిపేర్ చేయడానికి పనిముట్లండి. ఆహా, స్క్రూ డ్రైవర్ ఉందా? స్క్రూ డ్రైవరా? ఎందుకండి? ఎందుక? చెవిలో గుబ్బులు తీసుకోవడానికి. గౌరాజు సార్, ఏ గౌరాజు సార్ వస్తున్నా సార్. ఇట్రా. లైట్ అలగటంలో ట్రాఫిక్ కాన్స్టేబుల్ ఇబ్బంది పెడతాడు, అది కొంచెం బాగా చేశాడవయ్యా. వస్తున్నా సార్. సార్ వస్తున్నాను. హలో, ఏసీపీ ప్రతాప్ హియర్. అలాగే వెంటనే బయలుదేరుతున్నాను. బాంబు నా జీప్ ఎవరో బ్లాక్ చేశారు. నీ మంచితనం నేను కాపాడింది బాబు. అయ్యో, ఏమిటయ్యా ఆఫీసులో నెత్తని కొట్టేసుకుని ఏడుస్తూ కూర్చున్నావు? లే. ఏం చేయమంటారు సార్? సార్, మీ బూటు విప్పి నా మాడు పగిలినట్టు కొట్టండి సార్. ఎందుకయ్యా? ఎందుకంటారేంటి సార్? అప్పుడన్నా నా నెత్తిన పట్టిన దరిద్రం వదులుతుంది సార్. ఏం జరిగింది ఇప్పుడు నీకు? ఏం జరిగిందని చెప్పమంటారు సార్? నిన్న మీ జీప్ లో బాంబు పెట్టబోయాడు కదా సార్. వాడు బాంబు పెట్టబోయే ముందు చేయి పట్టుకున్నాడు సార్.
బాంబున్న సంచిలో చెయ్యి కూడా పెట్టాను సార్. వంపలు ఆరిపోయినట్టు సీఏ గారు గవర్రాజు అని పిలిచి నా జాతకంలో చేపెట్టాడు సార్. నా నోట్లో మట్టి కొట్టాడు సార్. వాడిని పట్టుకున్నట్టయితే నాకు ప్రమోషన్ వచ్చేది కదా సార్, సబ్ ఇన్స్పెక్టర్ అయ్యి ఉండదు కదా సార్, మా ఆవిడ కాపురానికి వచ్చేది కదా సార్. సార్ మళ్ళీ మీ జీపులో బాంబు ఎవడు పెడతాడు సార్? నేను ఎలా బతుకుతాను సార్? సార్ మీకు దండం పెడతాను, సాయం చేయండి సార్. మీ బంగారు బూటుతో నా నెత్తి మీద ఒక్క తన్ను తన్నండి సార్. ఓ పని చేయవయ్యా, ఏంటి సార్? నేను ఇంటికి వెళ్ళాక 2 బూట్లు విప్పి పక్కన పెడతాను, వాటిని తీసుకెళ్లి నీ ఇష్టం వచ్చినంత సేపు కొట్టుకోపో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఎంత దయాగుణం సార్ మీది. నా నెత్తి మీద బాదుకుంటాను సార్, గీత చెరిపేసుకుంటాను సార్, నా తర్వాత మార్చుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.